పాటు ఎస్డీఆర్ఎఫ్తో పాటు 12 బృందాలకు సంబంధించిన కీలక విభాగాలకు సంబంధించిన విభాగాది నేతలు కూడా దాంట్లో పాల్పంచుకునే అవకాశం ఉంది. వాళ్ళ నుంచి అడుగు తెలుసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి నేను ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వంశీ గారు, బహుశా దాదాపుగా 8 రోజుల నుంచి మనం అందరం ఎక్కడ ఆశగా ఎదురు చూసాం. ఒక చిన్న హోప్ అయితే ఎక్కడ ఉండింది, కనీసం 1% అయినా వాళ్ళు ఎక్కడ ఉండారని చెప్పి. సో అటువంటి సినారియో ఇప్పుడు మాట కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది వాళ్ళ అంశానికి సంబంధించి. ఎప్పుడు బయటకు రాబోతున్నాయి మృతదేహాలు అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయండి? రెస్క్యూ ఆపరేషన్ అయితే బాగా నడుస్తూ ఉంది, అని వార్పుట్ బేస్ మీద నడుస్తూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్సు, ఆర్మీ అందరు కూడా దాదాపు 12 డిపార్ట్మెంట్లు సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే మొన్నటి వరకు ఒక 3-4 డేస్ బ్యాక్ వరకు కూడా దాన్ని ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది టీబీఎం వరకు పోగలుగుతామా అనే డౌట్ ఉన్నదాన్ని ఇవాళ పోగలుగుతున్నామని ప్రూవ్ చేయగలిగారు. అన్నిటికీ మించి ఏంటంటే 4 పనులు, ఒకటి డీవాటరింగ్ సీరియస్గా నడుస్తూ ఉంది. రెండవది ఏదైతే ర్యాట్ మైనర్స్ అక్కడే పనిచేస్తూ ఉన్నారు, లోకోమోటివ్ నుంచి ఆ మడ్ బయటకు వస్తూ ఉంది. తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్ కూడా ఆల్మోస్ట్ రిపేర్ అయింది. సో వితిన్ ఇంకొక 24 అవర్స్లో మ్యాక్సిమం ఏదైతే ఏ అండ్ బి స్పాట్లు పెట్టారు, ఏలో 4, అంటే దాని హైటు 2 మీటర్స్ హైట్లో ఈ స్లష్ ఉంది. ఇంకొకటి బీలో ఏముందంటే 5 మీటర్స్ హైట్లో స్లష్ ఉంది. సో ఈ 2 మీటర్స్ స్లష్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అక్కడ 4 బాడీస్ ఉండొచ్చని రాడార్ సాయంతో గుర్తించడం జరిగింది. అవి రేపు మధ్యాహ్నం వరకు 99%, మార్నింగ్ ఆర్ మధ్యాహ్నం వరకు 99% బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ మిగతా దానికి మొత్తం కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇంకా 1 or 2 days టైం పట్టే అవకాశం ఉంది. ఎట్ ఎనీ కాస్ట్ 8 బాడీలను కూడా బయటికి తీయాలనేది మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన. తప్పకుండా ఆ బాడీస్ కూడా బయటికి తీయాలనేది అంటే ఆ ఉద్దేశంతో సీరియస్గా ఈ డిపార్ట్మెంట్ అన్ని పనిచేస్తూ ఉన్నాయి. మీరు అన్నారు వార్ఫుడ్గా పనిచేస్తున్నాం అని చెప్పి. ప్రెసెంట్ మీరు గుర్తించిన 2 లొకేషన్స్ ఎంత డెప్త్లో ఉన్నాయి అండ్ అలాగే ఎన్జీఆర్ ఇచ్చిన రిపోర్ట్లో ఏ డెప్త్లో ఉన్నాయి గుర్తించడం జరిగింది? ఎంతవరకు ప్రోగ్రెస్ అయింది వర్క్ అనేది? ఇది దాదాపు 10 feet ఆర్ 2 meters హైట్లో ఈ ఫ్రంట్లో ఉన్నాయి కదా, ఆ బాడీలో ఒక 2 మీటర్ల హైట్లో ఉన్నాయి. ఇక మిగతాని మాత్రం ఒక 5 meters హైట్లో ఉన్నాయి. అంటే 5 అంటే దాదాపు 15 feet, 5x3 అది 15 feet హైట్ ఉన్నాయి. అది కొంత టైం పట్టే అవకాశం ఉంది. అక్కడ టీబీఎం ఉంది, టీబీఎం బ్రేక్ అయింది. అంటే బ్రోకెన్ పార్ట్ ఏదైతే బయటకు వచ్చేసి కొంత దూరం వచ్చింది. అది ఈ బ్రోకెన్ పార్ట్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ హైట్ తక్కువ ఉంది. ఆ బ్రోకెన్ కాకుండా ముందు ఉంది కదా, అది హైట్ ఎక్కువ ఉంది. దానికి కొంత టైం పడుతుంది. ఫస్ట్ ఇనిషియేషన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పర్ట్ ఆలోచన కానీ అదేవిధంగా ప్రభుత్వం ఆలోచన కానీ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న బాడీలను తీసిందంటే కొంత బయటకు కూడా ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది, ఏమవుతుందని ఈగర్లీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్. కాబట్టి కొంత ఈ బయటికి తీసుకొస్తే కొంత రిలీఫ్ తీయగలుగుతున్నారు, తీస్తారు, కనవి కూడా వస్తాయనే నమ్మకం కూడా వస్తుంది. కాబట్టి ఆ దిశలోనే అందరు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా బాగా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. రేపు మార్నింగ్ వరకు నేనన్న ఈ 4 బాడీస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తెలుసుకోవడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 4:45 ఇక్కడ ల్యాండింగ్ కాబోతూ ఉన్నారు. ల్యాండింగ్ అయిన వెంటనే అక్కడ టనల్ విజిట్ చేస్తారు. టనల్ విజిట్ తర్వాత ఎక్స్పర్ట్స్ తోటి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత విలేకరులతో ప్రెస్ మీట్ ఉంటుంది. వాటర్కి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎంత తవ్వినప్పటికీ ఆ తవ్విన గ్యాప్లో మీరు అన్నట్టుగా మట్టి వచ్చేస్తుంది, బట్ ఆ మట్టి రీప్లేస్మెంట్ని వాటర్ ఫిల్ అయిపోతుంది. సో దీనికి చెక్ డ్యామ్లో ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు అన్నట్టుగా భారీ మిషన్స్ పంపించడానికి ఆప్షన్ మనకు అక్కడ లేదు. సో చిన్న మోటార్స్ని పంపించి అటువంటి ప్లానింగ్ ఏమైనా ఉండిందా? అది నడుస్తూనే ఉంది. మీరు అన్నట్టుగా ఎక్కడెక్కడైతే వాటర్ వస్తుందో మోటార్స్ ఇంతకుముందు 5 పంపులు ఉండే, ఇప్పుడు 8 పంపులు పెట్టారు, మళ్ళీ వాళ్ళు 2 పెట్టారు. దాదాపుగా 10 పంపులు పనిచేస్తున్నాయి. అంటే 5 పంపులు తీసే డీవాటరింగ్ను మళ్ళీ 5 పంపులు పెడితే దానికి డబల్గా రావాలి. ఎందుకంటే మొత్తము ఎప్పటికప్పుడే వస్తుంది. పర్ మినిట్ 3600 లీటర్ల నుంచి 5000 లీటర్లు పర్ మినిట్. సో దాన్ని డీవాటరింగ్ చేయాలంటే మనం డబల్ కెపాసిటీ ఉండాలి. అందుకే ఇవాళ డబల్ కెపాసిటీ పెట్టారు. ఆల్మోస్ట్ డీవాటరింగ్ కూడా కంప్లీట్ స్థాయిలో ఉంది. అలాగే ఆ తవ్వే అంశానికి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ అక్కడ గ్రౌండ్ డిఫికల్ట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ తవ్వడానికి కూడా అక్కడ ఇబ్బంది అవుతుంది అనేది. సో నిజంగా అటువంటి ఆపరేషన్ ఉందా లేకపోతే నార్మల్గానే అవుతుందా? గ్రౌండ్ బిహేవియర్ కాస్త డిఫికల్ట్గా ఉంది అంటున్నారు. రిస్క్ ఉంది, వాస్తవంగా మీరు చెప్పింది కరెక్ట్, రిస్క్ ఉంది. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ అంటే అదే కదా, రిస్క్ తీసుకోవడం రెస్క్యూ ఆపరేషన్. అందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇవాళ సింగరేణిలో పనిచేసినటువంటి వాళ్ళు కిందికి వెళ్ళి పనిచేస్తున్నారు, ఆ టీం పనిచేస్తుంది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, జలధిక సర్వ్ ఇండియా, తర్వాత హైడ్రా, ఇవన్నీ 13 డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాయండి. వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి చేయటం ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి 100% రేపు మార్నింగ్ లేకుండా మధ్యాహ్నం వరకు కొన్ని బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
మీరు ఫస్ట్ నుంచి ఇక్కడ నుండి వీటిని పర్యవేక్షించడం జరుగుతుంది. మృతదేహాలు బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఇక్కడే చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తారు కనీసం కడసారైన వాళ్ళు చూడడానికండి. సో అలాంటి అవకాశం ఇక్కడ ఉంటుందా, లేకపోతే వాళ్ళకి కుటుంబం వాళ్ళు బయటికి రాగానే ఐడెంటిఫై చేయాల్సిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సే. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్గా చూపిస్తాం. ఐడెంటిఫై అయిన తర్వాత ఆ పిఎంఈ ఇక్కడ చేస్తామా లేకుంటే ఇంకో దగ్గర తీసుకుపోతాం. 99% ఇక్కడే పిఎంఈ నిర్వహిస్తాం. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్, కెమికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ర్యాపింగ్ ఉంటుంది అని వెహికల్స్ ద్వారా వాళ్ళ ఇంటి వరకు పంపించే బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. ఆ కుటుంబాలు ఇప్పటికీ గుండె బరువెక్కి ఉంటుంది కాబట్టి ఎటువంటి ధైర్యం ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం? అలాగే జేపీ వాళ్ళ నుంచి ఎటువంటి, ఎందుకంటే నేను ఇదే ప్రశ్న జేపీ వాళ్ళని అడిగినప్పుడు మేము వాళ్ళ ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, అది మాకు క్లారిటీ వచ్చిన తర్వాత ముందుకెళ్తామని చెప్పి, ఇలా జేపీ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది ఆ కుటుంబానికి? వాస్తవంగా ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళ పాపం మన రాష్ట్రం వాళ్ళు గారు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇది మన కోసం పనిచేస్తూ ఉన్నారు. అందుకే మేమందరం కూడా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇవాళ మన టన్నల్కి వచ్చి మన కోసం పనిచేస్తున్న సందర్భంలో అనుకోకుండా కొలాప్స్ అయి చనిపోవడం అత్యంత బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది. దాంట్లో 3 రకాలు. ఒకటి, ఈ జయప్రకాష్ అసోసియేట్స్ ఏదైతే ఉందో కంపెనీ, వాళ్ళు ఇప్పటికీ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. దానిలో టెక్నికల్, నాన్ టెక్నికల్ పీపుల్. దాంట్లో మనకు జనరల్గా బయట పనిచేసే వాళ్ళకన్నా ఇది డబల్ ఉంటుంది ఇన్సూరెన్స్. కాబట్టి మామూలు లేబర్ వర్కర్స్ అయితేనేమో 50 లక్షల నుంచి 75 లక్షలు ఉంటుంది. అదేవిధంగా టెక్నికల్ వాళ్ళకైతే 1 కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఈ జేపీ కంపెనీ, ఆ రాబిన్సన్ కంపెనీ ఏదైతుందో వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీ నుంచి కూడా మన అదనంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. దీనికన్నా మించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మేము ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని మాట చెప్తా ఉన్నారు. అన్ని రకాలుగా ఆ ప్రభుత్వ అంటే ఆ కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి. ఒక ప్రచారం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. 5 మృతదేహాలు బయటకు వచ్చాయి, 4 మృతదేహాలు బయటకు వచ్చాయి, 3 బయటకు వచ్చాయి, ఈరోజు కూడా 2 బయటకు వచ్చాయంటూ ఒక పెద్ద ప్రచారం జరుగుతోంది. వాస్తవం ఏంటి? నిజంగా ప్రభుత్వం దాచే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ప్రచారమేనా ఇదంతా? ఇప్పుడు బయటకు వచ్చింది అన్నదంతా కూడా ఒట్టి ప్రచారమే. డెడ్ బాడీస్ బయటకు వస్తే ఫస్ట్ ఇమీడియట్గా మేము వాళ్ళకు చూపిస్తామండి. దీన్ని ఎందుకు పెట్టుకుంటాము? పెట్టుకోం కదా. ఎమ్మడే దానికి పిఎంఈ పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళనంతా కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి వెంటనే వాళ్ళు పంపిస్తాం. వెహికల్స్ రెడీగా ఉన్నాయి. సో ఇక బయటికి రాలే. అందుకే నేను ఏమంటున్నాను, మార్నింగ్ వరకు వచ్చే అవకాశం ఉందని ఎందుకు చెప్తున్నాను? ఇప్పటి వరకు కొంత ప్రోగ్రెస్ అయింది కాబట్టి ఆ మిగతాది కూడా ఇవాళ నైట్ వరకు ఇక్కడ మార్నింగ్ వరకు కొన్ని బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వార్పుడ్ బేస్ మీద పని చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం. 100% ఆ టైప్లో పని నడుస్తూ ఉంది. తప్పకుండా రేపటి వరకు బయటపడతాయి. మరి ఇది స్వయంగా విజిట్ చేసి తెలుసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ గారు జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి ఇన్పుట్స్, ఇన్ఫ్యాక్ట్ డీటెయిల్స్